హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గుమస్తా ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 33,000కు పైగానే జీతం పొందొచ్చు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అర్హతలు ఏంటి, వయసు ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలా A to Z డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ అయినటువంటి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ నుంచి అయితే మనం నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కాబట్టి తప్పకుండా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు 2 రకాల జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకటేమో మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, రెండు వచ్చేసరికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS జాబ్స్. దీనికి సంబంధించిన అప్లికేషన్స్ ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి మనకు జనవరి 29th నుంచి ఫిబ్రవరి 19th వరకు కూడా ఛాన్స్ ఉంది. ఆన్లైన్లో అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. మరి వీటికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒకసారి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో భాగంగా మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి, అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే జాబ్స్కి సంబంధించి జనరల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేద్దాం అనుకుంటే కనుక MTS జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. శాలరీస్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. 33,650 రూపాయలు అయితే మీకు ఎవ్రీ మంత్ అయితే వస్తుంది. లెవెల్ 1 జాబ్స్. సో దీనికి సంబంధించి మీకు 25 years వరకు కూడా గరిష్ట వయోపరిమితి అయితే ఉంది. అదే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ జాబ్స్కి ఏమో మీకు లెవెల్ 6 కాబట్టి అప్రాక్సిమేట్లీ 65,500 రూపాయలు అయితే వస్తుంది. 18 to 30 ఏజ్ లిమిట్ ఇచ్చారనమాట. ఓకేనా. రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి, దీంతో పాటు రిలాక్సేషన్స్ కూడా అడిషనల్గా ఉంటాయి. ఓకేనా. సో వీటికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చూసుకున్నట్లయితే, మనం MTS జాబ్స్ కోసం చూస్తున్నాం కాబట్టి మెట్రికులేషన్ కనీసం మీకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక హ్యాపీగా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనే జాబ్స్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ కావాలి ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ ఆర్ హిందీ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ సబ్జెక్ట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా. అంటే ఎవరైతే పీజీ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అది కూడా హిందీలో చేయాలి. హిందీ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉంటూ ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేశారో వాళ్ళైతే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అయితే కనుక మీరు హ్యాపీగా ఈ MTS జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. MTS జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు. మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తామని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించిన మనకు పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో కూడా వస్తుంది. జస్ట్ మీకు 10th లెవెల్లోనే పేపర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో 150 బిట్స్ అయితే ఉంటాయి. 2 గంటలు మీకు టైం డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు 4 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీకు జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. 25 questions అండ్ 50-50. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ మనకు 3 marks అనమాట. -1 mark అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేసుకోవాలి. 1/3 ఆఫ్ నెగిటివ్ మార్క్ అయితే ఉంది కాబట్టి. ఓకేనా. సో ఆ విధంగా ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు గైస్. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్ ఉంటుందని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జాబ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. నోటిఫికేషన్ PDF ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీకు ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఒకవేళ ఛాన్స్ ఉంటే కనుక యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.